అనుకోండి, దాన్ని గుర్తించగా దాన్ని గుర్తించగా దాన్ని వ్యక్తపరిచి మరొకసారి వెళ్ళి అడిగానుకో, ఇస్తారా ఇస్తారా ఖచ్చితంగా దాని భార్యములు మనకు తెలియచేయాలి. ఖచ్చితంగా చెల్లించాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే అపొస్తలుల పౌలు అంత చక్కగా రాశాడండి, సంఘము కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఏం చెల్లించట్లా? కుటుంబము కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఈ రోజు అమ్మ చెప్పింది, ఏం చెప్పింది? అబ్బాయికి చూపు సరిగ్గా కనపడట్లేదు, అయ్యా చూపు బాగా రావాలి, అబ్బాయి పాస్ అవ్వాలి అని చక్కగా ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు స్తోత్రం. అందుకని ఈ కోరిక ఏర్పరిచిన ఈ మంచి జన్మ దేవుడు మనకి ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే ఇది మటుకేనా? ఇక తర్వాత ఏం లేదా? సంవత్సరానికి ఒక్కసారైనా దేవుడు మన పట్ల మేలు చేసేది? సంవత్సరానికి ఒక్కసారైనా దేవుడు మన పట్ల కార్యం చేసేది? సంవత్సరానికి ఒక్కసారైనా ఆయన మన పట్ల ఉపకారాలు చేసేది? ప్రతి దినము బ్రతుకుతున్నాం అంటే ఏంటి? ఒక దినము నీ జీవితంలో మీరు చూస్తున్నామంటే ఎవరు? ఒక దినము ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరు? ఒక దినము బలముగా ఉన్నామంటే ఎవరు? ఒక దినము వెళ్ళిన ప్రయాణంలో క్షేమము చుట్టుకొస్తున్నామంటే ఎవరు? నీ బలమును బట్టా, నీ ధనమును బట్టా నీకు కలిగిన క్షేమమా? దేవుని కృప కదా, అందుని బట్టి చెల్లించాలా లేదా? హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది తినడానికి తిండిలో అల్లాడిపోతుంటే సమృద్ధిగా తింటున్నారు. నేను ఎరువేసి పంట పండించాను, నేను తినక ఎవరు తింటారంటారా? నేను ఎరువేసి పంటలు నేను పండిస్తే నేను తినక ఎవరు తింటారంటారా? అది పండటానికి కూడా ఆయన కృప చూపిస్తేనే పండుతుంది. ఎవరు? మరి చెల్లిస్తున్నామా? చెల్లిస్తున్నామా? హల్లెలూయా హల్లెలూయా. అయా ఈ రోజంతా నా కుటుంబం సంతోషంగా ఉంది, నీకు స్తోత్రాలు. ఇద్దరు నా కుటుంబం ఎటువంటి గొడవల్లో సమాధానం ఉంది, నీకు స్తోత్రం అయ్యా. ఎంతమంది అండి చెల్లించేది? ఎంతమంది చెల్లించేది? భర్త వచ్చి అన్నం పెట్టమంటే పల్లెలు విసిరేసే చాలా మంది ఉంటారు. అయితే భార్య గారిని చూస్తే అయ్యగారు అంత్యగారి పడేవాళ్ళని కూడా చాలా మంది ఉన్నారు. ఇలాగ ఉన్నప్పుడు ఏ విధంగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు అని అంటాడు. ఇలాగ ఉన్నప్పుడు ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? హల్లెలూయా. చూడండి, మరొక మాట చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:7 చూద్దాం. చూడండి, 2:7. కావున ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు ఏరు పారిన వారే ఇంటివలు కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసం ముందు స్థిరపరచబడుచు విస్తరించుచు ఆయన నుండి నడుచుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇంతకీ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఉదయాన్నే లేచి ఇల్లంతా ఓడలు నేర్చుకున్నామా? ఉదయాన్నే లేచి చక్కగా అన్నం కూరండి ముందు పనికి పంపించడం నేర్చుకున్నామా? అసలు ఏం నేర్చుకుంటున్నాం మనం? ఎన్ని సంవత్సరాలు ఏంటి రక్షింపబడి? నేనైతే చాలా తక్కువ టైం. నేనైతే మ్యాక్సిమం నేను రక్షింపబడి లెక్కేసుకుని 10 సంవత్సరాల లోపే. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల లోపే. మీరు నాకంటే ఎంతో అనుభవం